కోడలతో కూడా చనువుగా మాట్లాడుతున్నాడు. అది నాకు నచ్చలేదు. వీరబాబు చెప్పింది నిజమే. రాజేశ్వరీదేవి గారే వంశీని. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. భయ్యా, పొద్దు పొద్దున్నే మడి కట్టుకుని శివపూజ చేయిందే బయటికి రాని నన్ను ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఈ చెట్టు చాటు నిలబెట్టి ఆ పిల్లనెదుగు చూస్తున్నావో నాకు అర్థమై చావట్లేదు. కాస్త ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తావా ప్లీజ్? అంతా 5 నిమిషాలు నీకే అర్థమవుతుంది. అప్పటిదాకా కామ్గా ఉండు. నేనక్కడ కళ్యాణితో ఏం మాట్లాడుతున్నానో నువ్విక్కడుండి వింటూ ఉండు. నేను తిరిగి వచ్చిన తరువాత నా మాస్టర్ ప్లాన్ ఏంటో నీకు చెప్తాను. ఏంటి కళ్యాణి, నేనిచ్చిన సీడీ విన్నట్టున్నా? అంటే ఈ ఎదవ నా దగ్గర తీసుకున్న సీడీ దీనికిచ్చాడనమాట. కొంప ముంచేశాడు. వినే ఉంటావులే. లేకపోతే నిన్న నేను ఎదురుగా వస్తే చీయని చిరాకు పడి ముఖం తిప్పుకుపోయిందానివి ఇవాళ నా ఎదురుగా తల వంచుకుని నిల్చున్నావంటే తప్పకుండా వినే ఉంటావు. విన్నాను. విన్నావా? నువ్వు ఎవరి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నించావో ఆ రాజేశ్వరీదేవి నీ భర్త ప్రాణాలు పోవడానికి కారణమైందని తెలుసుకున్నావా? నిజమేంటూ ఇప్పటికైనా నమ్ముతావా? నమ్మేదాన్ని. ఈ విషయం నువ్వు కాకుండా మరెవరైనా చెప్పుంటే రాజేశ్వరీదేవి గారే నా భర్త ప్రాణాలు పోవడానికి కారణమని నిజంగా నమ్మేదాన్ని. చూడు, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మనుషుల్ని విడదీయడానికి ఎంతకైనా తెగిస్తావని కూడా నాకు తెలుసు. అనుకున్నంత అయింది. ఇదంతా నేనే కావాలని ఆ రాజేశ్వరీదేవిలాగా ఎవరితోనో మాట్లాడించి సీడీ చేసి నీకిచ్చానన్న నీ ఉద్దేశం? అవును, నా ఉద్దేశం అదే అని నీకు చెప్పడానికే ఇవాళ నేను నిన్నిక్కడ కలవడానికి కారణం. తిక్క కుదిరింది తెంగరకి. చూడు కళ్యాణి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఆకాష్ లాగా గొంతు మార్చి మాట్లాడటం అందరి వల్ల కాదు. నేనిచ్చిన సీడీ విన్న తర్వాత కూడా నీకు నమ్మకం కలక్కపోతే ఇప్పుడే వెళ్ళి రాజేశ్వరీదేవిని కలువు. ఆవిడ నిజస్వరూపమేంటో నీకు తెలుస్తుంది. ఆలోచించు కళ్యాణి, నేను చెప్పినట్టు నువ్వు రాజేశ్వరీదేవిని కలిస్తే నీకే లాభం, లేకపోతే నీ భవిష్యత్తుకే నష్టం. నిర్ణయం నీదే. వెళ్తాను. నువ్వు చెప్పింది అబద్ధమని నీకు నిరూపించడం కోసమైనా వెళ్తాను. ఏంటన్నా అలా నోరు తెరుచుకొని చూస్తున్నావు? నా మాస్టర్ ప్లాన్కి అవాక్కయ్యావు కదూ? భయ్యా, దీన్నెవరో మాస్టర్ ప్లాన్ అనరు. అడుక్కు తింటానికి ముందు చిప్ప కొనుక్కోవాలంటారు చూసావా? ఇప్పుడు నువ్వు చేసింది అదే. ఏంటన్నా ఇంత మంచి ప్లాన్ వేస్తే అంత మాట అన్నావు? మరి లేకపోతే నువ్వు చేసిన పనికి ఏమన్నా ఉంటావు భయ్యా? నువ్వు నా దగ్గర సీడీ తీసుకుంటే ఎందుకో అనుకున్నాను. ఈ పనికి మాలి పని చేయడానికా? ఇప్పుడు నువ్వు చెప్పినట్లు ఆ కళ్యాణి సీడీ పట్టుకుని ఆ రాజేశ్వరి దగ్గరకు వెళ్తుంది. అంతా విని ఆ రాజేశ్వరీదేవి, అమ్మా, ఇన్నాళ్ళ నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నా గురించి నీకు తెలీదా? నీకు నాకు ఉన్న అనుబంధాన్ని చూసి ఎవడో పనికిమాలిన వెధవ ఇంకో పనికిమాలిన వెధవతో మిమిక్రీ చేయించి దాన్ని సీడీ చేసి నీకిస్తే అది నమ్మి నన్నిలా అనుమానించడం నీకు ధర్మమా తల్లి అని
ఆ రాజేశ్వరీదేవి కన్నాంబల కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది నమ్మిన కళ్యాణి కర్తవ్యంలో విజయశాంతిలా రెచ్చిపోయి మనం చేసిన ఈ పిచ్చి పని గురించి మీ బావకి ఆ తర్వాత ఆకాష్ గాడికి చెప్పిందంటే నీకు మళ్ళీ మీ ఊళ్ళో పట్టిన కట్టే పట్టుద్ది. నీకు కూడా ఫుల్లుగా తిక్క కుదురుద్ది. తిక్క కుదిరేది నాకు కాదన్నా, ఆ రాజేశ్వరీదేవికి. ఆ? అర్థం కాలేదు కదూ. కళ్యాణి అక్కడికి చేరుకునేసరికి నువ్వు ఫోన్ చేసి రాజేశ్వరీదేవిని డబ్బులు తీసుకురమ్మని బ్లాక్మెయిల్ చేస్తావు. సరిగ్గా అదే సమయానికి కళ్యాణి అక్కడికి చేరుకునేసరికి రాజేశ్వరీదేవి నీతో ఫోన్ మాట్లాడటం చూస్తుంది, అపార్థం చేసుకుంటుంది. భయ్యా, నిన్న నేను రాజేశ్వరీదేవిని డబ్బులు అడుగుతానంటే వద్దు, సమయం వచ్చినప్పుడు అడుగుదామని నన్ను ఆపింది ఎందుకా? బా అదిరింది భయ్యా, నీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయింది పో. మరి నేను ఫోన్ చేయనా? ఇప్పుడే కాదన్నా, ఒక్క నిమిషం ఆగి చెయ్యి. అలాగే భయ్యా. హలో, నమస్తే రాజేశ్వరీదేవి గారు, నేను భగవాన్ని. డబ్బులు ఇస్తారా లేకపోతే నిజాన్ని మీ అబ్బాయికి నా నోటితో చెప్పిద్దామనుకుంటున్నారా? భగవాన్, నిజానిజాలేంటో నా అంతరాత్మకి తెలుసు. వంశీ విషయంలో నేను మీతో చేతులు కలపడం ఎంత పెద్ద తప్పో నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. సంతోషం. ముందు డబ్బు గురించి చెప్పండి. డబ్బు సిద్ధం చేశాను, ఎక్కడికి తీసుకురావాలో చెప్పు. గండి మైసమ్మ జంక్షన్ తర్వాత వచ్చే ఎడమవైపు రోడ్డులో 2 కిలోమీటర్లు లోపలికి రండి. అలాగే, కానీ ఒక్కటి గుర్తుంచుకో, వంశీ చనిపోవడానికి నేనే కారణమని నా కొడుక్కి గాని కళ్యాణికి గాని ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ముందు మీరిక్కడికి రండి మేడం, వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అర్జెంటుగా బయలుదేరండి. అలాగే. అంటే ఆ వీరబాబు చెప్పినట్టు వంశీ చనిపోవడానికి కారణం మీరా? మీ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాకు దూరంగా ఉండటానికి కూడా సిద్ధపడ్డ వంశీ ప్రాణాలు పోవడానికి కారణం మీరా? కన్న తల్లిగా మిమ్మల్ని ప్రేమించిన నా వంశీ చావు కోరుకోవడానికి మీ మనసు ఎలా అంగీకరించింది? అత్తయ్య అని నోరారా పిలిచిన నన్ను పసుపు కుంకుమలకి దూరం చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది?
మీరెంతో మంచివారని నమ్మినందుకు చివరికి నన్ను ఇలా మోసం చేస్తారా? అసలు వంశీ మీకేం అపకారం చేశాడని నాకింత ద్రోహం చేశారు? అమ్మా కళ్యాణి, వద్దు, ఇంకా నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి. ఆ వీరబాబు మీ గురించి ఎంత చెప్పినా మా అత్తయ్య అలాంటిది కాదని మీ గురించి మొండిగా వాదించాను. చివరికి వాడు చెప్పిందే నిజమైంది. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి? నేను వాళ్ళు చెప్పింది విని మాట్లాడడం లేదు రాజేశ్వరి దేవి గారు. రాజేశ్వరి దేవి గారు, మీరిప్పుడు ఫోన్లో మాట్లాడింది విన్న తర్వాతే మీ నిజ స్వరూపం ఏమిటో నాకు తెలిసింది. మీ నిజ స్వరూపం ఇదేనని వాళ్ళు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు. చివరికి వాళ్ళు చెప్పిందే నిజమని బాగా నిరూపించారు. కళ్యాణి, నేను చెప్పేది వినమ్మా. ఇప్పుడే విన్నాను కదా, మీరేంటో మీ మనసేంటో బాగా అర్థమైంది. మీకోసం, మీ ఆరోగ్యం కోసం మేము ఆడిన నాటకానికి మంచి ముగింపే ఇచ్చారు. మీరు మీ కొడుకు సంతోషంగా ఉండటం కోసం మా సంతోషాన్ని పణంగా పెట్టి మాకు సరిగ్గా బుద్ధి చెప్పారు. భర్తతో సౌభాగ్యవతిగా మీ ఇంట్లో అడుగుపెట్టిన నేను ఇవాళ ఇలా భర్త లేని విధవరాలిగా మిగిలిపోవడానికి కారణం మీరే. చివరికి నా భర్తతో గడిపిన రోజుల్లో ఏ చిన్న జ్ఞాపకం మిగలకుండా చేసి నా జీవితం ఇలా మోడుమారిపోవడానికి కారణం మీరే. చూడండి, పసుపు కుంకాలు పోగొట్టుకునే నా మొహాన్ని చూడండి. నన్ను ఇలా చూసి మీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అమ్మ కళ్యాణి, ఒక్కసారి నేను చెప్పేది విను. వద్దు, మీరేం చెప్పద్దు. ఇన్నాళ్ళు ఈ ఇల్లు ఒక దేవాలయమని, మీరొక దేవతని భ్రమపడ్డాను. కానీ ఈ ఇల్లు ఒక దెయ్యాల కొంపని, మీరు రాజేశ్వరి దేవి అనే ఒక దెయ్యమని, దేవతల జనాల్ని నమ్మించి మోసం చేస్తున్నారని నాకివాళే తెలిసింది. ఇన్ని రోజులు మనసులో విషాన్ని నింపుకుని పైకి కపట ప్రేమ చూపిస్తూ మంచితనాన్ని నటిస్తూ నువ్వు వేసుకున్న ఈ ముసుగు ఈ రోజు తొలగిపోయింది. నీ నిజ స్వరూపం ఏంటో నాకు తెలిసిపోయింది. చూడు, నువ్విలా చేశావని నేను 10 మందికి చెప్పి పంచాయతీ పెట్టను. నా ఈ గోడు ఊరందరికీ చెప్పి నా వంశీ కాపాడిన నీ ప్రాణం పోవడానికి నేను కారణం అవ్వను. కానీ నీ ప్రాణాలు కాపాడిన వంశీ ప్రాణాలు పోవడానికి కారణమైన నిన్ను నేను క్షమించి వదిలేసినా ఆ దేవుడు మాత్రం క్షమించడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వంశీని నా నుంచి శాశ్వతంగా దూరం అయ్యేలా చేసిన నీకు మా ప్రేమ ముసురు తగలక మానదు. నా వంశీకి దూరమై నేనెలా అయితే బాధపడుతున్నానో నువ్వు అంతకన్నా బాధపడాలి. నువ్వు నాకు చేసిన ఈ ద్రోహానికి ఇంతకింత అనుభవిస్తావు. నన్నిలా ఏడిపించినందుకు నువ్వు కూడా కుమిలి కుమిలి ఏడుస్తావు. నమ్మించి నా జీవితాన్ని నాశనం చేసిన నువ్వు నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఆగమ్మా. ఒక్కసారి నా మాట వినమ్మా. కళ్యాణి, అమ్మ కళ్యాణి. కళ్యాణి, ఏమైంది? ఏమైంది కళ్యాణి? ఏమిటి కన్నీళ్ళు? మీకు మీ ఆదరణకి ఒక పెద్ద నమస్కారం. చాలు, ఇంతటితో నన్ను వదిలేయండి. కళ్యాణి, కళ్యాణి ఆగు. అమ్మా, ఏమైంది? అసలు నీకు కళ్యాణికి ఏమైందమ్మా? ఎందుకు కళ్యాణి ఏడుస్తూ వెళ్తుంది? ఏం లేదురా. అబద్ధం చెప్పకమ్మా.
ఏం లేకపోతే మీ ఇద్దరు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? ఏమైందమ్మా? చెప్పమ్మా, ఏమైంది? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భర్తను పోగొట్టుకున్న ఆడపిల్ల ఎందుకు ఏడుస్తుందిరా? లేదమ్మా, నిజం చెప్పు. నాకు అవతల కాస్త పనుంది, వచ్చాక అన్ని మాట్లాడుకుందాం. అమ్మా, అదేంటి నిన్ను అడిగితే క్యాష్ లేదని చెప్పింది? ఇప్పుడు చూస్తే అదే క్యాష్ను బ్రీఫ్ కేస్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నట్టు? ఏమైంది? అమ్మా కళ్యాణి, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? చెప్పమ్మా. ఏం చెప్పమంటారు తాతయ్య? నేను నమ్మిన మనుషులే నన్ను వెన్నుపోటు పొడిచారని చెప్పనా? నా నమ్మకాన్ని వమ్ము చేసి నా జీవితంతో ఆడుకున్నారని చెప్పనా? ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు? రాజేశ్వరి దేవి ఇంటి నుంచి. రాజేశ్వరి దేవి గారి ఇంటి నుంచా? మరెందుకమ్మా బాధపడుతున్నావు? ఆవిడేమన్నా అన్నారా? ఆవిడేమైనా అనుంటే నేను బాధపడేదాన్ని కాదు నాన్న. నా కన్న తల్లి తర్వాత తల్లిలా భావించాను. కానీ అలాంటి ఆవిడ మనసులో ఇంత కల్మషం ఉంటుందని నేను తెలుసుకోలేకపోయాను నాన్న. ఆవిడ ఎంత మేకవన్నపులో నాకిప్పుడే తెలిసింది నాన్న. రాజేశ్వరి దేవి గారి గురించి నువ్విలా మాట్లాడుతున్నావా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. అవును నాన్న, ఇన్నాళ్ళు ఆవిడ మంచిదని మీలాగే నేను పొరపాటు పడ్డాను. కానీ ఆవిడ మంచితనం కేవలం మాటల్లోనేనని ఆవిడ నిజ స్వరూపం చూశాకే నాకు అర్థమైంది. అమ్మా కళ్యాణి, నీకు వంశీకి పెళ్లి చేసి మీకు ఆశ్రయం కల్పించి ఓ కన్న తల్లిలా చూసుకున్న ఆవిడ గురించి నువ్విలా మాట్లాడడం ఏం బాలేదమ్మా. మీకు అక్కడి వరకే తెలుసు నాన్న. కానీ మీకు తెలియంది ఇంకా చాలా ఉంది. ఏంటమ్మా అది? వద్దు నాన్న, జరిగిపోయిన వాటి గురించి చెప్పుకుని ప్రయోజనం లేదు. వాటిని మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. పోనీ రఘురామ్తో ఏమైనా? తాతయ్య, ఈ రోజు నుంచి ఆయన పేరు, ఆ రాజేశ్వరి దేవి పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. నా మీద మీకేమాత్రం ప్రేమున్నా మీరు వాళ్ళతో మాట్లాడకండి. అది కాదమ్మా, అసలు జరిగిందేమిటో చెప్పకుండా. నాన్న, దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. పదే పదే అడిగి నన్ను బాధ పెట్టకండి. చెప్పలేదని మీరు బాధపడకండి. ప్లీజ్ నాన్న, నా మనసేం బాలేదు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. పదని మావయ్య.
భయ్యా మనం చెప్పిన టైం అయిపోతుంది. ఆ రాజేశ్వరీదేవి నిజంగానే డబ్బు తీసుకుని బయలుదేరొస్తుందంటావా? చచ్చినట్టు వస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. అన్నా, చూసావా నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో?